కాసేపట్లో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ సమావేశం కానుంది. షోకాస్ నోటీసులు అందుకున్న నేతల వివరణలపై కమిటీ చర్చించనుంది. ముఖ్యంగా మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణపై ఏం చేయాలన్న దానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వంపై వస్తున్న వ్యాఖ్యలను సురేఖ ఖండించాల్సిందేనని కాంగ్రెస్ నేత మల్లు రవి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే సురేఖ ఖండించాలి కదా అని ఆయన ప్రశ్నించారు. డబ్బులతో సీటు కొన్నారన్న వ్యాఖ్యలు కూడా సమస్యగా మారాయని తెలిపారు. చిన్నారెడ్డి అంశంలోనూ తదుపరి చర్యలు ఉంటాయని, కమిటీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని మల్లు రవి వెల్లడించారు. అయితే రాజగోపాల్ రెడ్డిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. రైట్, ఇటు కాసేపట్లో అయితే కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఈ సమావేశంలో ఇటు మంత్రి కొండా సురేఖ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఢిల్లీ నుంచి ఈ రోజే మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హైదరాబాద్ కు వచ్చారు. మరి కాసేపులోనే మధ్యాహ్నం 3 గంటలకు ఆ కమిటీ సమావేశం నిర్వహించిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలపై కూడా క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చింది. అటు చెన్నారెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చెన్నారెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, మరోవైపు ఇప్పటికే జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయితే రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన విషయంపై ఇప్పటికే తీవ్ర దుమారం రేపుతుంటే అతని మీద ఇప్పటి వరకు ఎవరు ఫిర్యాదు చేయలేదు కాబట్టి అతనికి ఎలాంటి నోటీసులు సర్వ్ చేయలేదని మల్లు రవి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొండా సురేఖ మరి బహిరంగంగా ఎక్కడ కూడా ఆమె ప్రస్తావించలేదు. ఆమె కూతురు మాట్లాడినటువంటి మాటలకు తల్లిగా తనని ఈ విషయంలో బదనాం చేయడం, అదేవిధంగా దీంట్లో షోకాజ్ నోటీస్ ఇవ్వడం ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అంటూ కూడా కొండా సురేఖ ఇప్పటికే ఒక లేఖను కూడా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పుడు కూడా తల్లిగా ఖచ్చితంగా బాధ్యత వహించాలి, కనీసం వ్యాఖ్యలని ఎందుకు ఖండించలేకపోయింది కొండా సురేఖ అంటూ కూడా మల్లు రవి కొంత అసహనం కూడా వ్యక్తం చేస్తుంది. అయితే ఇప్పటికే అధిష్టానం దృష్టికి ఈ అంశం తీసుకెళ్ళినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేపు వచ్చిన తర్వాత మరి ఈ విషయంపై కూడా నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. నిన్న మనం చూసాం, ముక్కుమ్మడిగా దాదాపు 15 మంది ఎమ్మెల్సీలు, 20 మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మొత్తం దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎమ్మెల్సీలు కూడా నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొండే సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, అతన్ని మంత్రి పదవి నుంచి తొలగించాలంటూ కూడా ముకుంబడిగా నిన్న సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఆ తర్వాత మీడియా సమావేశంలో కూడా వారందరూ కూడా మాట్లాడే తీరు కూడా మనసు. అయితే ఒక బీసీ మహిళా మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖను టార్గెట్ చేసి మరి ఈ మంత్రి పదవి తొలగించాలనే ప్రయత్నం కుట్రలు జరుగుతున్నట్టు కూడా కొండా అనుచరులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోజు క్రమశిక్షణ కాబట్టి మరి కాసేపులోనే సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయంలో ఎలాంటి స్పష్టత తీసుకుందనేది మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన పరిస్థితి కనబడుతుంది. సునీల్, అలాగే ఇటు చిన్నారెడ్డి అంశంలోనూ తదుపరి చర్యలు ఉంటాయని చెప్తున్నారు మల్లు రవి. సో మరి ఎలాంటి చర్యలు ఉంటాయనుకోవచ్చు చిన్నారెడ్డి విషయంలో? చిన్నారెడ్డి, వనపర్తి మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి విషయంపై ఇప్పటికే మెగారెడ్డి అధిష్టానం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు, మరోవైపు ఏఐసిసి నేతలకు కేసీ వేణుగోపాల్కి అందరూ కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఇటీవల కాలంలోనే గాంధీ భవన్ కు వచ్చి తమ అనుచరులతో కొంత అలచనలు కూడా చేశారు. టీవీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఫిర్యాదు చేశారు. చెన్నారెడ్డి విషయంలో కూడా ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు చెన్నారెడ్డి కూడా గాంధీ భవన్ చేరుకొని దానికి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ విషయంలో మళ్ళీ కలుస్తాము, ఖచ్చితంగా మాట్లాడతామను కొండా సురేఖ కూడా అదే చెప్పింది. ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి దీనిపై పూర్తిగా ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని మాత్రం ఇప్పటికే మంత్రి కొండా సురేఖ కావచ్చు, ఈ రోజు చెన్నారెడ్డి కూడా అదే వ్యాఖ్యానించింది. అయితే మల్లు రవి క్రమశిక్షణ కమిటీ ఈ రోజు మరి ఎలాంటి రెస్పాండ్ అవుతుంది, ఈ రోజు జరిపినటువంటి మీడియా సమావేశము ఏ రకంగా వీరిపై చర్యలు తీసుకుంటారు అనేది కూడా కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడుతుంది. చాలా రైట్, థ్యాంక్ యూ సునీల్.